అంటే మా బ్రదర్ అక్కడ దావత్ బిర్యానీ కాడు ఏమైందంటే ఇట్లా పర్సన్ తిట్టిండు అని చెప్తే నేను వెళ్ళిన. అరే ఎందుకు తిట్టినారు అని ఇట్లా కొట్టినా ఒకరిని. కొడితే వాళ్ళందరూ వచ్చారు. ఆల్రెడీ గలీజ్ మాటలు తిడుతున్నాను. నేనేమన్నా సరే ఏముంది సారీ చెప్పేశారు అబ్బాయి వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్తే ఇంకా వాళ్ళ సూపర్వైజర్ వచ్చాడు. నువ్వు మా హోటల్ మీదకి ఎందుకు వచ్చినావు అది ఇది అంటే మేమేం ఆల్రెడీ సీసీ ఫుటేజ్ ఉందాడ మేమేం అనలేదు, తప్పు ఏం మాట్లాడలేదు. అయితే వీళ్ళని ఎట్లా బతుకునే సొమ్ముడు సంపూర్రా అని చెప్పాడు. యాక్చువల్లీ వీళ్ళని ఉరికిపోయాడు, నేను ఉరికిపోయినా. తెలంగాణ చౌరస్తా దాకా ఉరికినా. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇంకల్ నుంచి ఇంకో పర్సన్ మెయిన్ రోడ్డు మీద నుంచి ఒక ఇద్దరు వచ్చి అక్కడి నుంచి వచ్చి నన్ను పట్టుకోరు. ఇక్కడ నుంచి వీళ్ళు అటాక్ అయ్యారు 30 మంది. నేను ఎంత చెప్తున్నా, నేను ఏం అనలే, నాకు తెలియదు సీన్ నేను మా తమ్ముని గలీజ్ మాటలు తిట్టినా అంటే ఆ పర్సన్ ఇట్లా అన్నది గట్టి కూడా కొట్టలే, చిన్న పిల్లగాడు. ఆ పర్సనే సారీ చెప్పమని చెప్పిండు, ఎందుకంటే ఆ పిల్లగాని ఫోన్ వల్ల కొట్టిరంట వాళ్ళు. అయితే సరే అని ఈక్వల్ అయితే వాళ్ళు ఇంకా ఇంట్లో ఇష్టం వచ్చినట్టు కొట్టరు. ఇట్లా ఇది మౌతంతా బ్లాస్ట్ అని కన్ను మొత్తం రెడ్ కలర్ అయింది. పిఎస్లో అయితే కంప్లైంట్ పెట్టినాం. అది ఇవాళ మార్నింగ్ 10 o'clockకి రమ్మన్నాను. వాళ్ళు ఏమంటారంటే నైట్ రిటర్న్ మా మదర్ ఫాదర్ వచ్చినాక కూడా మీరు మమ్మల్ని ఏం చేయలేరు, ఏదైనా కేసు పెట్టుకొని మేము చూసుకుంటామని చెప్తున్నాం హోటల్లో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.